ఇక్కడ చూస్తున్న వార్త వచ్చేసి హాస్పిటల్‌లో ఒక పేషెంట్‌ని ఎట్లా మోసం చేసింది. వాళ్ళు దాని మీద ఎట్లా కేసేసిర్రు. వాళ్ళకి ఎలాంటి తీర్పొచ్చిందని తెలుసుకోబోతున్నాం అన్నమాట ఈ వార్త ద్వారా. సో, ఇక్కడ డబ్బులు రీఫండ్ చేయండి, పరిహారం చెల్లించండి అని హెడ్‌లైన్ ఇచ్చిరన్నమాట. ఈనాడు పేపర్ ఇది. ఇక్కడ ఎక్కడ జరిగిందంటే గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిని ఆదేశించిన జిల్లా వినియోగదారుల కమిషన్ అన్నమాట. అంటే వినియోగదారులంటే మనం ఏదైతే కొంటున్నామో మనం వినియోగదారుడనమాట. మనం ఒక సబ్బు కొంటున్నామంటే సబ్బులు తయారు చేసే కంపెనీకి మనం వినియోగదారుడనమాట. సో, మనకు కూడా కొన్ని హక్కులుంటాయన్నమాట. మనకు కొన్ని హక్కులుంటాయి. కొన్ని ఆహ్, మనకు కొన్ని వసతులుంటాయన్నమాట. సో, ఎవరైనా మోసం చేసిర్రంటే వాళ్ళ మీన ఫిర్యాదు చేయనీకి కమిషన్ ఉంటాదన్నమాట. జిల్లా వినియోగదారుల కమిషన్ ముందుంటది. దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉంటదన్నమాట. సో, ఇక్కడ ఏం చేసిర్రంటే మందుల బిల్లులు హాస్పిటల్ వోళ్ళు ఉన్న రేట్ కంటే చానా ఎక్కువేసిరనమాట. ఎక్కువేసినందుకు వాళ్ళు గుర్తుపట్టుకొని ఇట్లా మమ్మల్ని ఇట్లా మోసం చేసిర్రు పలానా హాస్పిటల్ అని చెప్పేసి అన్ని కాగితాలిచ్చేసి దానికి ప్రూఫ్స్ ఉంటాయి గదా! మనం కట్టినట్టు వాళ్ళు ఇచ్చిన బిల్లులుంటాయి గదా! బిల్లు మీద గూడా ఒకదానికి ఎంత అంటే దాదాపు ఆహ్, దానికున్న ధర వచ్చేసి 700 ఉంటే వాళ్ళు 4,750 ఏసిరనమాట. బై ఆ సోదికి 700 ధర ఉంటే వీళ్ళు 4,700 ఏసిరంటే 700 4,050 ఎక్కువ తీసుకున్నారనమాట మొత్తం మీద ఒక్కొక్క సూదికి. అటువంటివి వీళ్ళకు 79 సూదులు ఇచ్చిరనమాట ఇంజెక్షన్‌లు. ఆ 79 ఇంజెక్షన్‌లకు అమౌంట్ ఎంత అయింది? రూ. 3,50,000 అయిందంట. సో, ఆ అమౌంట్ మొత్తం గూడా బారన మితితోనే కట్టాలని చెప్పేసి కమిషన్ వాళ్ళకు ఆర్డర్ ఇచ్చిందనమాట. అంటే తీర్పు చెప్పిందనమాట. ఓకే. ఆ పేషెంట్‌కి సంబంధించినోళ్ళకు కట్టాలని చెప్పేసి. ఆ వార్త చూస్తున్నాం. మొత్తం కంప్లీట్‌గా చదువుతా ఇది. హైదరాబాద్‌లో ఉంటది. ఏఐజీ హాస్పిటల్ అంటే హైదరాబాద్‌లో ఉంటది. సో, హైదరాబాద్‌లో ఎక్కడుంటదంటే చూపిస్తా ఏఐజీ హాస్పిటల్. ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌలి. హాస్పిటల్ గచ్చిబౌలి. హాస్పిటల్ గచ్చిబౌలి. ఇది. ఇదనమాట హాస్పిటల్. ఏఐజీ హాస్పిటల్ అంటే గచ్చిబౌలి బిల్డింగ్ ఇది. ఇక్కడ కనిపిస్తుంది గదా మనకు. ఈయన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అనమాట. ఈయన దానికి హాస్పిటల్ ఆయన్నే ఓనర్ అనమాట. ఏఐజీ హాస్పిటల్ ఓనరు. సో, ఆ బిల్డింగ్ మనకు ఫోటోలు చూడదాం. ఓన్లీ ఫోటోల కాడ చూద్దాం ఎంత పెద్దగుంటదనమాట. గచ్చిబౌలిలో ఎట్లుంటదనేదది. సో, ఇదే అనమాట. ఏఐజీ హాస్పిటల్ అని ఇట్లా పేరు ఇంత పెద్దగుంటది. ఇది గచ్చిబౌలిలో ఉంటదనమాట. ఈ హాస్పిటలోళ్ళు ఒక సూదికి 700 ఉంటే వాళ్ళు 4,700 బిల్లు చేసిరంట. ఆళ్ళు చదువుకున్నారు గదా! వాళ్ళు అబ్జర్వ్ చేసిర్రు. చేసి ఇంత దోపిడీ చేసిర్రు ఈ దవాఖాన వాళ్ళని చెప్పేసి వాళ్ళ మీద కేసేసిరనమాట. సో, మందుల బిల్లులపై అధిక చార్జీలు వసూలు చేశారంటూ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిపై అందిన ఫిర్యాదుపై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పు వెలువరించింది. సో, ఇది రంగారెడ్డి జిల్లా కిందకొస్తది గదా! జిల్లా కమిషన్ ఉంటదనమాట. వాళ్ళు తీర్పు చెప్పిరని ఇచ్చారనమాట. ఫిర్యాదుదారుడు 3,50,775 రూపాయలని 9% వడ్డీతో రీఫండ్ చేయడంతో పాటు 30,000 పరిహారం, కేసు ఖర్చుల కింద 10,000 చెల్లించాలని ఆదేశించిందనమాట. అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎవరైనా గాని ఇట్లా ఎగ్గొడితే బారన మిత్తితోనే కట్టాలనమాట. బ్యాంక్ అయినా, ఇన్స్యూరెన్స్ కంపెనీ ఏదైనా గాని ఇట్లా కేసేసినప్పుడు ఈ ఎన్ని రోజులయింది, వీళ్ళు ట్రీట్మెంట్ ఎప్పుడు జమ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఏళ్ల కింద జరిగిందనుకో వీళ్ళు మందులు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారనుకో, ఆ 2 సంవత్సరాల కింద 3,50,000 కట్టించుకుంటే ఎక్కువ. ఆ 3,50,000 గూడా బారన మిత్తితోనే కట్టాలని చెప్పి తీర్పు వెలువడించిందనమాట. అంతేకాదు దాంతో పాటు 30,000 పరిహారం గూడా కట్టాలంటే వాళ్ళని ఇట్లా మోసం చేసినందుకు 30,000 జరిమానా గూడా కట్టాలని చెప్పేసి తీర్పిచ్చింది. దాంతో పాటు ఈ కేసు అయింది గదా! కేసు కోసం తిరిగిర్రు గదా! జిల్లా కమిషన్ చుట్టూ ఇట్లా తిరిగిర్రు గదా! అందుకు గూడా 10,000 ఆదేశించిందన్నమాట. ఇది చాలా తక్కువ హాస్పిటల్‌లో వాళ్ళకి ఇట్లా ఇంటికి మందం గూడా గాదు వాళ్ళకి నష్టపరిహారం గానీ, వాళ్ళ మీద ఇంకా కోట్లల్లో ఏసేదుండే కమిషన్. ఎందుకంటే ఇటువంటి మోసం చదువుకున్నారు కాబట్టి వాళ్ళు గుర్తుపట్టారు. చదువుకోనోళ్ళని వాళ్ళు ఇట్లా ముంచేస్తారనమాట. ఇట్లా ఏమన్నా అడిగితే అదంతేరా భయ్! అని చెప్పేస్తారు వీళ్ళు. సో, దవాఖానాలో అంతా మోసం జరుగుతుంది కాబట్టి, ఇదొక ప్రజలకు చానా ఇది ఏమని చెప్పొచ్చంటే, ఒక హ్మ్. వాళ్ళని చైతన్యపరిచే వార్త అని గూడా చెప్పొచ్చు ఈ వార్తని. అంటే ఒక అవగాహన కలిగిస్తారు. ఓకే. హాస్పిటల్ మోసం చేస్తే హాస్పిటల్ల మీద గూడా కేసేయొచ్చా? వాళ్ళ మీద అని చెప్పి ఒక అవగాహన కలగడానికి ఈ వార్త మనము ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చనమాట. తీసుకొని ప్రజలందరికీ చెప్పొచ్చనమాట. ఎవరు మోసం చేసినా ఇట్లా చేయొచ్చని. సో, ఏపీలోని మాచర్లకు చెందిన ఎం. శివనారాయణ ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం వీళ్ళది ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆంధ్రప్రదేశ్‌లో మాచర్ల ఉంటదనమాట.
సో, ఈ మాచర్లకు చెందినోళ్ళనమాట ఈ హాస్పిటల్‌ల. సో, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న తన భార్యను చికిత్స నిమిత్తం 2022లో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. అంటే దాదాపు 4 సంవత్సరాల కింద జరిగిందనమాట ఇది. ఆళ్ళ భార్యకు కిడ్నీలు ఖరాబయితే ఆమెని హాస్పిటల్‌ల జాయిన్ చేశారనమాట. ఈ గచ్చిబౌలి ఏఐజీ అంటే మొత్తం కోటీశ్వరులే జాయిన్ అయితారక్కడ వాస్తవంగా. సో, వీళ్ళు గూడా డబ్బులకు బాగా ఉన్నోళ్ళే అంటారు. అందుకనే హాస్పిటల్‌కెళ్ళిరనమాట. ఆ సమయంలో మెరోప్లాన్ 1 జీఎం ఇంజెక్షన్ మొత్తం 79 డోసులు ఇచ్చినమాట. అంటే సూది పేరు గూడా ఇచ్చిండన్నమాట. ఏ ఇంజెక్షన్ అనేది. దాని పేరొచ్చేసి మెరోప్లాన్ 1 జీఎం అంట. సో, మొత్తం 79 ఇంజెక్షన్‌లు ఇచ్చిరన్నమాట. అంటే ప్రతి డోస్‌కి రూ. 4,700 చార్జ్ చేసిరన్నమాట. ఒక్క సూదికి, ఒక్క ఇంజెక్షన్‌కి రూ. 4,750 చార్జ్ చేసిరన్నమాట. బయట అదే ఇంజెక్షన్ రూ. 700కే కొనుగోలు చేశానంటూ ఫిర్యాదుదారుడు వినియోగదారుల కమిషన్ ఆశ్రయించిండు. అయ్యా! మరి నా దగ్గర ఇంత తీసుకున్నారు వీళ్ళు 79 ఇంజెక్షన్‌లు ఇచ్చిర్రు నా భార్యకు. ఒక్క సూదికొచ్చేసి 4,700 చార్జ్ చేసిర్రు. కానీ అదే ఇంజెక్షన్‌ని నేను అదే సూది మందుని రూ. 700కే బయట కొన్నా అని చెప్పి ఈయన ప్రూఫ్స్ చూయించిండనమాట. ఇక్కడ హాస్పిటల్‌లో ఎంతేసిర్రు వాళ్ళు బిల్లేసింటారు. ఎందుకంటే డబ్బులు కట్టాలంటే బిల్లేయాలి గదా! వీడు చెక్ చేస్తాడా? వీడు మనమేమైనా ఫిర్యాదు చేస్తాడా? కంప్లెయింట్ చేస్తాడా? అని అనుకున్నారు. చేసిర్రనమాట. సో, బయట కొన్నది గూడా బిల్ ఇస్తారనమాట. నువ్వు బయట ఎంతకు కొన్నా రూపాయి కొన్నా రూపాయి బిల్ ఇస్తారనమాట అడిగితే గాని మనం అడిగితే. సో, అట్లా అవన్నీ తీసుకొని ఈయన కమిషన్‌లో ఫిర్యాదు చేసిండనమాట వినియోగదారుల కమిషన్‌లో. సో, వినియోగదారుల కమిషన్ ఆశ్రయించిండు. ఫిర్యాదుదారుల ఆరోపణలు వాస్తవమని ఏఐజీ తరపున అడ్వకేట్ వాదనలు వినిపించారు. ఈ హాస్పిటల్‌లోళ్ళు గూడా ఒక లాయర్‌ని పెట్టారనమాట. లాయర్‌ని పెట్టి అది తప్పు అదంతా ఆయన చెప్పేదంతా అబద్ధం చెప్తున్నాడు అని చెప్తున్నాడనమాట. ఆ! వీళ్ళేం చెప్తుర్రు, మేము కొన్నది ఆ సూదిని ఎంతకు కొన్నామంటే రూ. 4,730కి మేము కొని, రూ. 4,750 ఆయనకిచ్చినాం. మేము కొన్నదే 700 కాదు, రూ. 4,730 అని చెప్పిరనమాట లాయరు. సో, చెప్తే ఇదే ధర రోగికి చార్జ్ చేసిందని తెలిపిందనమాట. వాదనలు విన్న వినియోగదారుల కమిషన్ ఫిర్యాదుదారుకు పరిహారం చెల్లించాలని ఆదేశించిందనమాట. సో, వాళ్ళు ఇన్నారనమాట. అక్కడ ఉండే కమిషన్ న్యాయమూర్తి ఉంటాడు కదా! ఆయన విన్నాడు. విని ఈ లాయర్ అన్ని జిమ్మికులు ఉపయోగించి, తెలివి ఉపయోగించి దాన్ని కేసు మాఫీ చేద్దామని చూసిండు. వాళ్ళ తన లాయర్ ఫీజు ఆ టైంకి బలంగా ఇస్తారు కదా! వాళ్ళు హాస్పిటల్‌లోళ్ళు. అట్లా అని చెప్పేసి పేషెంట్‌ని బెదరగొట్టని చెప్పేసి లాయర్ ఆయన తెలివి ఉపయోగించి ప్రయోగించిండు గానీ, ఆళ్ళ దగ్గర క్లియర్‌గా ముందల సాక్ష్యాలున్నాయన్నమాట. హాస్పిటలోళ్ళు ఎంత జేసిర్రు, దాని నిజంగా ధర ఎంతుంటది, 700 కొంటే మరి ఒకేసారి ఇంత తేడా ఎందుకుందని చెప్పేసి మొత్తం మీనయితే హాస్పిటల్‌కి బుద్ధొచ్చే పని జెప్పింది కమిషన్. చాలా చేశారన్నమాట. ఇటువంటి ధరలు గాని అబ్జర్వ్ జేయకుంటే ఈవెన్ మనం ఒక ఇండ్లుకు పెయింట్ కొనాలని పోయినా గాని, ఆ డబ్బా మీద ధర జూసుకోవాలి ముందుగా. ధర జూసుకుంటే వాడంతా కాగితంలో ఎంతేసిండు, దీంట్లో ఎంతుందో చెక్ జేసుకోవాలి గానీ, చెక్ జేసుకోకుండా మన సేటు మంచిగానే ఇచ్చుంటాడులే, ధర ఎక్కువేమేయడు, ఉన్నంతనే ఏస్తాడులే అనుకుంటే గాన నట్టేట ముంచే వ్యాపారులు జతయ్యరు. ఆ వ్యాపారులు ఎక్కడైనా సరే, ఈ హాస్పిటల్ గూడా ఒక వ్యాపారమే గదా! బాగా డబ్బులు సంపాదించే మార్గాలలో హాస్పిటల్ అనేది మొదటి లిస్ట్‌లో ఉందన్నమాట ఇది. పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ హాస్పిటల్‌లోళ్ళకి గాబట్టి, ఈ ఏఐజీ హాస్పిటల్‌ని మరి రోజు కోట్లు, కొన్ని కోట్లొస్తాయన్నమాట. మొత్తం మీద కోట్లొస్తాయి. నెలకు వందల కోట్లొస్తాయేమో చెప్పలేము. అంత పెద్ద హాస్పిటల్ అన్నమాట. ఇట్లా బిల్లు ఒక్కరి మీద ఇంత ఎక్కువేసిండంటే, ఈ ఒక్క మందే కనిపెట్టిండు గానీ, ఇంగా ఇండ్ల ఎన్ని మందులేసిండో తెలవదు. రూమ్ కిరాయి గూడా జనరల్‌గా 4,000, 5,000 ఉంటే వాళ్ళు రోజుకి రూ. 1,00,000 చార్జ్ చేస్తారన్నమాట. మా దాంట్లో అదుంది, ఇదుంది, ఏసీ ఉంది, అవన్నీ ఉన్నాయని చెప్పేసి అట్లా ముంచుతారు. ఇటువంటి హాస్పిటల్‌ల మొత్తం నట్టేట ముంచుతారన్నమాట. ఇంగా రైతులు గాని, మన పల్లెటూరి ప్రజలు గాని పోతే గిట్ల వాళ్ళకు గుండు కొట్టి తోలిస్తారన్నమాట ఈ హాస్పిటల్‌లో ఇలాంటోళ్ళు. సో, మళ్ళా చెప్పనీకి నీతులు పెద్ద పెద్ద నీతులు చెప్తారు గానీ, మందిని ముంచడంలో మాత్రం ముందు వరుసలో ఉంటారన్నమాట. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి చేసిన నిర్వాహకం అన్నమాట ఇది. సో, ప్రజలందరూ గూడా ఎక్కడ ఎవడు మోసం చేసినా వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తే యాక్షన్ తీసుకోనికి ఎవరో ఒకరు ఉంటారన్నమాట. కాపోతే తెలుసుకోవాల్సిందేందంటే మనకు నష్టం జరిగిందంటే ఎవరికి జేయాలే? ఎవరికి ఫిర్యాదు జేయాలే? ఎక్కడ గలవాలనేది మాత్రమే తెలుసుకోవాలి. తెలుసుకుంటే వాళ్ళకి తగిన శిక్ష విధించడానికి అన్ని వసతులున్నాయన్నమాట. ఎవ్వరు తప్పు చేసినా వాళ్ళకు శిక్ష విధించడానికి. సో, ఇదొక మంచి కేస్ స్టడీ అన్నమాట. పిల్లలు గూడా డిగ్రీ చదివే పిల్లలు గూడా మొత్తం తెలుసుకోవాలి. ఇటువంటి విషయాలు తెలుసుకొని ప్రజల్ని చైతన్యపరచాలన్నమాట. ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే దీన్ని ఉదాహరణ తీసుకొని ఇట్లా పోతే మనకు న్యాయం జరుగుతదని గూడా ప్రజలకందరికి గూడా చైతన్యపరచాలని మా ఛానల్ తరపున కోరుకుంటున్నాం.